మర్చిపోయిన చరిత్ర మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా. సమ్ స్టోరీస్ ఫైల్స్గా మారాలా, ఫైల్స్ అయి రావాలా, అవి హెడ్లైన్స్లలో ఎప్పటికి ఉండాలా, దాన్ని బొంద పెట్టొద్దు, పెట్టనీయొద్దు. అజ్మీర్ ఫైల్స్ 1992 స్కూల్ పోతున్న మైనర్ బాలికల మీద జరిగిన ఆ బాధ, అత్యాచారం. అండ్ ఈ పోరలందరూ హిందూ. ఇట్ ఈస్ మోర్ దెన్ కాశ్మీరీ ఫైల్స్ మై డియర్. ఇవాళ హిందువులకు ఒక ఘాతకమైన అస్త్రం ఏంది తెలుసా? మీ యొక్క సైలెన్స్. మే అప్నా హక్ కే బారే మే బాత్ కర్ రహా హూం. నా హక్కు గురించే మాట్లాడుతున్నా రాజ్యాంగబద్ధంగా. డజన్స్ ఆఫ్ మైనర్ గర్ల్స్ వేర్ ఎఫెక్టెడ్. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది ఆ ఈశ్వరుడికే తెలుసు. ప్రతి కుటుంబం ఇది గుర్తుపెట్టుకోవాలా. టుడే ఓ ధరుంధర్ మూవీ మనకు అందరికి ఒక ఇన్స్పిరేషన్ అయిందొచ్చు, మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు. ఈ మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది వెనక నీ ఈ వెనకాలనే ఒక పంపు ఉండాలి బ్రదర్. నీ పంపు నువ్వే కొట్టుకోవాలా, నీ మోటివేషన్ నువ్వే ఇచ్చుకోవాలా. వాళ్ళ ఒక్క మిస్టేకు కాంప్రమైజ్ అయితే తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని చెప్పు. అండగా నిలబడు, కవచమై నిలబడు. కాల గర్భంలో కలుపు నా కొడుకులని ఎవరెవరైతే మన మాతృమూర్తుల మీద కన్నేసి పెడతారు. ఇది క్రిమినల్స్ ఏదో స్ట్రాంగ్ ఉన్నారని జరగలే, నువ్వు సైలెంట్ ఉన్నావని జరిగింది. అజ్మీర్ ఫైల్స్ కూడా ఇలా ఉత్తమ్ నగర్లా ఉచ్చపోసుకుంటున్నారు ఒక్కొక్కడు. ఎందుకు? హిందూ ఒకటైనందుకు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. చికెనే ఖతం నై హువా అని ఎందుకు అన్నానంటే, ఆదిత్య ధర్ మూవీకి మీకు ఇంత మంట లేసింది కదా, అబేబీ పిక్చర్ బాకీ హే హిందుస్థాన్ మే. ఒకసారి చరిత్ర, మర్చిపోయిన చరిత్ర మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా. సమ్ స్టోరీస్ ఫైల్స్గా మారాలా, ఫైల్స్ అయి రావాలా, అవి హెడ్లైన్స్లలో ఎప్పటికి ఉండాలా, దాన్ని బొంద పెట్టొద్దు, పెట్టనీయొద్దు. అజ్మీర్ ఫైల్స్ 1992 ఇది ప్రతి ఒక్క హిందువుకు గుర్తుండాలా. అసదుద్దీన్ ఓవైసీ దీని మీద ఎందుకు మాట్లాడవు? ధ్రువ్ రాఠీ దీని మీద ఎందుకు మాట్లాడవు? ప్రకాష్ రాజ్ దీని మీద నువ్వు ఎందుకు మాట్లాడవు? అబు అజ్మీ దీని మీద ఎందుకు మాట్లాడవు? అర్ఫా కనూమ్ షెర్వానీ దీని మీద ఎందుకు మాట్లాడవు? రాహుల్ గాంధీ దీని మీద ఎందుకు మాట్లాడవు? ప్రియాంక వాడ్రా గాంధీ ఎందుకు మాట్లాడవు? అజ్మీర్ ఫైల్స్ మీద ఎందుకు మాట్లాడవు? అజ్మీర్ రాజస్థాన్ 1990 స్కూల్ పోతున్న మైనర్ బాలికల మీద జరిగిన ఆ బాధ, అత్యాచారం డిస్కస్ చేయాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఎందుకు డిస్కస్ చేయాలనంటే, ఎవడైతే వీళ్ళ మీద ఆ అత్యంత ఘాతకగా వీళ్ళ మీద అత్యాచారం చేసినోడు, వాడికి ఫేస్ లేక అని కాదు, వాడు ఏదో పక్క దేశంకే వచ్చినోడు కాదు, వాడు ఇండివిజువల్గానే ఉండే. వాడిని అరెస్ట్ చేసిర్రు, ప్రాసిక్యూట్ చేసిర్రు. అజ్మీర్ కేసెస్లో ఇవన్నీ జరిగినాయి. వాడి పేరు ఫారూఖీ చిస్తీ, ఇంకొకటి పేరు అన్వర్ చిస్తీ, ఇంకొకడు నసీం అలియాస్ టార్జన్, ఇంకొకడు ఇండివిజువల్ చాలామంది ఐడెంటిఫై అయి ఉన్నారు. వీళ్ళకు శిక్షలు కూడా పడ్డాయి. ఇది ఇప్పుడైతే నేనైతే పేర్లు చెప్పినానో ప్రతి ఒక్క పేరు పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లలో, కోర్ట్ ప్రొసీడింగ్స్లలో ఉన్నది. ఇవి కేవలం నంబర్లు కాదు. వాళ్ళు మా పిల్లలు. ఆడ అజ్మీర్లో జరిగిందొచ్చు, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇలా అమీర్పేట్లో కూడా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు మా కూతుర్లు, ఒకడికి చెల్లెలు, ఒకడికి అక్క, ఒకడికి తల్లి, ఒకడికి వదిన, బరాల్ మా కుటుంబ సభ్యులు. స్కూల్కి పోయే పిల్లల మీద అత్యాచారం. ఎవరో ఒకప్పుడు ఎవరికో ఒకళ్ళకి వీళ్ళు కుటుంబమే ఈ పోరలంతా. అండ్ ఈ పోరలందరూ హిందూ. ఇది కేవలం ఒక వాయిలెన్స్తోని మొదలు కాలే. అజ్మీర్ ఫైల్స్ ఒక ఫ్రెండ్లీ కన్వర్జేషన్తో మొదలై, దాని తర్వాత అటెన్షన్ సీక్ చేసి, నమ్మకం అనే నమ్మక ద్రోహంతో మొదలై, ఖులేఆమ్ డోర్ ఓపెన్ పెట్టినాక అత్యాచారాలు జరిగినాయి వీళ్ళ మీద. ఈ విక్టిమ్స్ ఎవరెవరైతే చిన్న బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ ప్రైవేట్గా తీసుకొని పోయి కాంప్రమైజింగ్ ఫోటోగ్రాఫ్స్ తీసి, వీడియోలు తీసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అత్యాచారాలు చేసిరని అనేది ఒకసారి మీరు ఆలోచించరు. ఈ ఫోటోగ్రాఫ్స్, ఈ వీడియోస్ అనే వెపన్ లెక్క తీసుకొని వచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళని ఒప్పిపిచ్చి, వాళ్ళ జిందగీని చితిమేసిర్రు. అజ్మీర్ ఫైల్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ కాశ్మీరీ ఫైల్స్ మై డియర్. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ కాశ్మీరీ ఫైల్స్. నేను వివేక్ అగ్నిహోత్రి గారితో పాదాభివందనం చేసి మాట్లాడుతున్నా. అజ్మీర్ ఫైల్స్ అవి బాకీ హే. ద కోర్ క్రైమ్ అని మాట్లాడితే రిపీటెడ్ అత్యాచారం. ఏ రకమైన అత్యాచారమో మీ అందరికీ తెలుసు. ఇట్ వాజ్ ఎ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. ఒక్కసారి కాదు, అది యాక్సిడెంటల్గా కూడా కాదు, చెప్పి మరి, పిలిచి మరి, పిలిపిచ్చి మరి, ఒక్కసారి కాదు, బార్ అంటే ఆ బాలికలు చిన్న పసికూనలు ముక్కు పచ్చలారని వయసులో ఎంత సోషల్ స్టిగ్మాకి గురైనరొచ్చు, ఎంత థ్రెట్కి గురైనరొచ్చు, ఎంత ఎక్స్పోజర్కి గురైనరొచ్చు, థ్రెట్ ఆఫ్ ఎక్స్పోజర్కి.
అంటే వాడు ఏ రకంగా వీళ్ళని భయపెట్టిండొచ్చు. ఇలా హిందువులకు ఒక ఘాతకమైన అస్త్రం ఏంది తెలుసా? మీ యొక్క సైలెన్స్. నువ్వు సైలెంట్గా ఉంటావు చూడు. వాళ్ళు అట్లుంటే మనం అట్లుంటా. చిల్లరన లక్కీ కొడుకులకు చెప్తున్నా, దయచేసి డోంట్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఆర్ నరేటివ్స్. మే అప్నా హక్ కే బారే మే బాత్ కర్ రహా హూం. నా హక్కు గురించే మాట్లాడుతున్నా. రాజ్యాంగబద్ధంగా కంప్లైంట్స్ మొదలైనవి. అర్లీ 1990s కంప్లైంట్స్ మొదలైనవి. అప్పుడు ప్రభుత్వాలు ఎవరు ఉండే ఫ్రెండ్స్ రాజస్థాన్లలో? ఆ కేసు పబ్లిక్ నజర్ల వడుడు మొదలైంది. వాళ్ళని ట్రాప్ చేసింది ఎట్లా తెలుసా? వాళ్ళని నమ్మకం చేసుకొని వాళ్ళని ఐసోలేట్ చేసి తర్వాత కాంప్రమైజ్ చేసి వాళ్ళకు భయపెట్టి దాని తర్వాత రిపీటెడ్ సార్లు దీన్ని రిపీట్ చేసుకుంటూ వాళ్ళపైన అత్యాచారాలు చేసి, ఇది ఒక వన్ టైం క్రైమ్ కాదు, ఇది ఒక రిపీటెడ్ క్రైమ్. లీగల్ యాక్షన్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇనిషియేట్ అయినాయి, మల్టిపుల్ అరెస్టులు జరిగినాయి, ఛార్జెస్ ఫైల్ అయినాయి క్రిమినల్ లాల కింద, కోర్ట్ తన తీర్పులు డెలివరీ చేసినాయి, చాలామందికి కన్విక్షన్ కూడా జరిగింది. ఫారూక్ చిస్తీ పబ్లిక్గానికి కన్విక్షన్ జరిగింది. డజన్స్ ఆఫ్ మైనర్ గర్ల్స్ వేర్ ఎఫెక్టెడ్. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది ఆ ఈశ్వరుడికే తెలుసు. ఈ కేసు ఏం చెప్తుంది ఫ్రెండ్స్ నీకు? వీళ్ళు వాళ్ళ మత పిచ్చిలా ఏదన్నా చేస్తారు. టార్గెట్ ఎవరు ఉంటారు? మన హిందూ బాలికలు ఉంటారు. క్లియర్ కట్గా చెప్పాలనంటే ఒక నమ్మక ద్రోహం చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఎక్స్ప్లాయిటేషన్ చేసి, అలాని మళ్ళీ సైలెన్స్ చేసి వీళ్లకు ఇచ్చే జస్టిస్ని డిలే చేసుకుంటూ పోతే పోరలు ఏమవుతారు? ఇట్లాంటి ప్యాటర్న్స్ ఇంకా ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. లేవననే ముచ్చటనే లేదు, ఉన్నాయి. మనం అన్నీ చూస్తున్నాం ఇట్లాంటి ముచ్చటలు. లవ్ పేరు మీద చేసే అరాచకాలు, సిమిలర్ మెథడ్స్ ఉన్నాయి. బ్లాక్మెయిల్ టాక్టిక్స్ జరుగుతున్నాయి. మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. కానీ ఆ కేసెస్ మొత్తము మీకు నార్మల్గా ఫోర్స్డ్ కన్వర్జన్స్ లేకపోతే వేరే రకంగా బుక్ అవుతున్నాయి. అవి డైరెక్ట్గా బుక్ అవుతలేవు. మీకు ఎక్కడ కూడా డైరెక్ట్గా బుక్ అవుతలేవు. ఆ పేరు మీద బుక్ అవుతలేవు. మళ్ళీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పెడతాడు, లవ్ పేరు మీద ఒకటి వస్తుంది జీ అని. ఈ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్ కంటే ముందు ఎవ్రీ ఫ్యామిలీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రతి కుటుంబం ఇది గుర్తుపెట్టుకోవాలా. టుడే ధరుంధర్ మూవీ మనకు అందరికి ఒక ఇన్స్పిరేషన్ అయిందొచ్చు, మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు. ఈ మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది నీ ఈ వెనకాలనే ఒక పంపు ఉండాలి బ్రదర్. నీ పంపు నువ్వే కొట్టుకోవాలా, నీ మోటివేషన్ నువ్వే ఇచ్చుకోవాలా. ఎవడు నీకు మోటివేషన్ ఇయ్యనీకే రాడు. నా కొట్లాట నేనే కొట్లాడాలా, నేను కొట్లాడుతూనే ఉన్నా అననే తపస్సు నీ లోపల లేస్తే నువ్వు అవుతావు కదా ఋషివి. ప్రతి కుటుంబంలో మనకు ఒక అక్కనో చెల్లెలో ఉన్నది. ప్రతి కుటుంబంలో మనకు ఒక బిడ్డ ఉన్నది. ప్రతి కుటుంబంలో మనకు ఒక భార్య ఉన్నది. ప్రతి కుటుంబంలో మనకు ఒక తల్లి ఉన్నది. వాళ్లకు నేర్పు, వాళ్లకు చెప్పు. ఈ అడ్డమైన భయాందోళనకు గురై వాళ్లకు జరుగుతున్న అత్యాచారాల మీద భయపడొద్దనని వాళ్లకు చెప్పు. ఈ బ్లాక్మెయిల్ అనేది సైలెన్స్లో ఉండొద్దనని వాళ్లకు చెప్పు. వాళ్ళ ఒక్క మిస్టేకు కాంప్రమైజ్ అయితే తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని చెప్పు. అండగా నిలబడు, కవచమై నిలబడు. కాల గర్భంలో కలుపు నా కొడుకులని ఎవరెవరైతే మన మాతృమూర్తుల మీద కన్నేసి పెడతారు. రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాను. ఏదైనా దీని మీద చర్చ జరగాలనా వద్దా? ఈ ఎంటైర్ చైన్ ఎపిసోడ్ అనేది బట్టబయలు చేయాలనా వద్దా? ఇది క్రిమినల్స్ ఏదో స్ట్రాంగ్ ఉన్నారని జరగలే, నువ్వు సైలెంట్ ఉన్నావని జరిగింది. అజ్మేర్ ఫైల్స్ కూడా, వెదర్ ఇట్ మే బి కేరళ ఫైల్స్, వెదర్ ఇట్ మే బి అజ్మేర్ ఫైల్స్, వెదర్ ఇట్ మే బి కాశ్మీరీ ఫైల్స్. ఇలా ఉత్తమ్ నగర్లా ఉచ్చపోసుకుంటున్నారు ఒక్కొక్కడు. ఎందుకు? హిందువు ఒకటైనందుకు. ఈ సందర్భంగా ఒక హిందువు, వాడి పేరు శ్రీధరం అంట. ఆడ అయ్యా ఎందుకు పెట్టిండు అని పేరు శ్రీధరం అని. వాడు నాకు ఒక కమెంట్ పెడతాడు, అసలు నిన్న మనం ఏదన్నా మాట్లాడినామారా? ఇరాన్ ఇజ్రాయెల్ మీద మాట్లాడితే ఈడికెందుకు బగబగలేస్తుందో నాకు అర్థం కాలేదు. గిరీష్ దారాముని 24 hours 365 days కులం మతం విశ్వాదం ఇదేనా నీ పని? ఇంకా ఎంతకాలం ఈ అరాచకం? నీకు ఈ దేశంలో వేరే సమస్యలు కనిపించడం లేదా? నువ్వు ఎంత మాత్రం ప్రజల పక్షం కాదు. నువ్వు గతంలో పెట్రోల్ లీటర్ 500 పెట్టి కొంటా అనన్నోడివి. నీకు ప్రజలు ఇబ్బందులు ఏమి తెలుసు? నువ్వు బిచ్చపోడు ఉండొచ్చు, నేను సమర్థవంతంగా పనిచేస్తా, నేను నా సామర్థ్యాన్ని పెంచుకుంటా శ్రీధరం. ఇఫ్ ఐ ఆమ్ ఎర్నింగ్ 5,000 and if today the petrol becomes 10,000, I will try to earn 1 lakh rupees per day. నేను నా స్కిల్ని పెంచుకుంటా, గవర్నమెంట్ సబ్సిడీల మీద బిచ్చమడగా, నా సామర్థ్యాన్ని పెంచుకుంటా, నా పిల్లలని, నా కుటుంబాలని, నా చుట్టుపక్కల ఉన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలని, నా మిత్రులని, నా శత్రువులకు కూడా సామర్థ్యం పెంచుకో అని చెప్తా. బిచ్చం బతుకుల బాద్షాగానివి నువ్వా? సెక్యులరిజం మీద మాట్లాడేటోడివి నువ్వు. కులం మతం ఇడు ఏడున్నదిరా? నా హక్కు గురించి మాట్లాడుతున్నా. నీ అక్కకో, నీ అమ్మకో, నీ చెల్లకో అజ్మేర్ ఫైల్స్ జరగాల అనే ఉసురు నీకు తగులితే ఏ రకంగా ఉంటుందిరా శ్రీధర్మ్? 2080 అంట, ఇంకా ఏదో కల్కి సినిమా చూపిస్తున్నట్టు. లేకపోతే రేవంత్ రెడ్డి మనకు పెట్టిండు చూడు, రైజింగ్ తెలంగాణ వికసిత్ భారత్ 2047 అన్నట్టు. వీడికి వికసిత్ అప్పుడు కనిపిస్తుందేమో 2080లో. అప్పటి వరకు ఉంటావురా నువ్వు? సెక్యులరిజం అంటే ఇదిరా చెప్పురా నువ్వు.
వాడు యూసీసీకి ఒప్పియగలుగుతావురా నువ్వు? రాహుల్ గాంధీ పొద్దున లేస్తే జాతి జాతి అని మాట్లాడిండు. నేను మాట్లాడినారా బ్రాహ్మణులు కూడా కరెక్ట్గా ఉండాలని బీసీఐ మాట్లాడినా? ఎవడరా మతతత్వవాది, ఎవడరా జాతివాది? నువ్వు నా శ్రీరాముడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో నేను నీ దేవుడికి అంత రెస్పెక్ట్ ఇస్తానని మాట్లాడినా. ఏనాడైనా ఒక్కసారైనా గిరీష్ లైన్ దాటిండారా? నేను రాజ్యాంగపరమైన నా హక్కుల గురించి మాట్లాడినా, నీ ముక్కుల పక్కుల గురించి కాదు. నువ్వు మాట్లాడేది అది. సిగ్గు శరం నీ అయ్య నీకు నేర్పలే, నా అయ్య నాకు నేర్పిండు. నేను అందుకే ఆ కాయిదాలు ఉంటా, నువ్వు ఖైదే ఆజం లాగా ఉంటావు. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.